అటు పాన్ ఇండియా మూవీ. సో పాన్ ఇండియా మూవీ అనగానే పాన్ ఇండియా మార్కెటింగ్‌ని దృష్టిలో పెట్టుకొని, ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని తీయాలంటారా? లేదంటే మెయిన్‌గా కథ బలంగా ఉంటే సరిపోతుంది అంటారా? అసలు ఆ వర్డ్స్ ఏం లేవండి. ఇయన్నీ మొత్తం మీడియా క్రియేటెడ్ వర్డ్స్ పాన్ ఇండియా అన్నీ. నేనేమంటున్నా అంటే ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ అండ్ ఇఫ్ యూ ఆర్ టాలెంటెడ్ మేక్ సమ్ గుడ్ ఫిలిమ్స్. లెట్ ఆడియన్స్ హ్యావ్ సమ్ గుడ్ ఫిలిమ్స్ టు వాచ్. అండ్ మనం బేసిక్గా మనం నమ్మి ధైర్యంగా మనం ఒక మంచి సినిమా చేసినప్పుడు మనం మనం అనుకోకపోయినా ఆటోమేటిక్గా అది అందరికీ ప్రేక్షకులకి రీచ్ అవుతుంది. అది ఇంకా గొప్ప సినిమా అనుకోండి, దాన్ని అసలు ఆపలేం. బార్డర్లు దాటి కూడా వెళ్ళిపోతుంది. అటు పాన్ ఇండియా మూవీ. సో పాన్ ఇండియా మూవీ అనగానే పాన్ ఇండియా మార్కెటింగ్‌ని దృష్టిలో పెట్టుకొని, ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకొని తీయాలంటారా? లేదంటే మెయిన్‌గా కథ బలంగా ఉంటే సరిపోతుంది అంటారా? అసలు ఆ వర్డ్స్ ఏం లేవండి. ఇవన్నీ మొత్తం మీడియా క్రియేటెడ్ వర్డ్స్ పాన్ ఇండియా అన్నీ. నేనేమంటున్నా అంటే ఇఫ్ యూ ఆర్ ప్యాషనేట్ అండ్ ఇఫ్ యూ ఆర్ టాలెంటెడ్ మేక్ సమ్ గుడ్ ఫిలిమ్స్. లెట్ ఆడియన్స్ హ్యావ్ సమ్ గుడ్ ఫిలిమ్స్ టు వాచ్. అండ్ మనం బేసిక్గా మనం నమ్మి ధైర్యంగా మనం ఒక మంచి సినిమా చేసినప్పుడు మనం మనం అనుకోకపోయినా ఆటోమేటిక్గా అది అందరికీ ప్రేక్షకులకి రీచ్ అవుతుంది. అది ఇంకా గొప్ప సినిమా అనుకోండి, దాన్ని అసలు ఆపలేం. బార్డర్లు దాటి కూడా వెళ్ళిపోతుంది.